ఇంటర్పోల్తో కోఆర్డినేట్ చేసుకోవడానికి భారతదేశం భారత్ పోల్ అనే పోర్టల్ స్టార్ట్ చేసింది. అసలు ఈ ఇంటర్పోల్ ఏంటి, భారత్ పోల్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకు తెలుసు కొన్ని క్రైమ్స్ ట్రాన్స్ బౌండరీ క్రైమ్స్ ఉంటాయి. అంటే క్రైమ్ ఒక చోట జరుగుద్ది, ఇంకో చోట దానికి సంబంధించిన ప్లాన్ జరుగుద్ది, ఇంకో చోట దానికి సంబంధించిన వ్యక్తి ఉంటాడనమాట. సో జనరల్గా ఇంటర్నేషనల్ ఎలా ఆపరేట్ అవుతుంది, సోరిన్ స్టేట్ సిస్టంలో ఆపరేట్ అవుద్ది. నా దేశంలో క్రిమినల్ చట్టాల కిందకి నువ్వు వస్తావా లేవా, నువ్వు నా దేశంలో దొరికేవా లేవా, ఇవన్నీ కూడా దేశీయంగా ఉంటాయి అన్నమాట. క్రిమినల్ లాస్ అనేవి ఉదాహరణకి భారతదేశంలో భారతీయ న్యాయ సంహిత, ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఇవన్నీ మన దేశానికి సంబంధించినవి. అయితే ఒక దేశం నుంచి క్రైమ్ చేసి మన దేశానికి దానికి సంబంధించిన హ్యాచింగ్ జరిగినా, లేదా మనం చూడండి డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఇలా రకరకాల క్రైమ్స్, ఈ మధ్య చాలా క్రైమ్స్, ముఖ్యంగా చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. మరి దేశాల మధ్య సయోధ్య కుదరాలి కదా, అంటే దేశాలన్నీ కోఆపరేట్ చేసుకుంటేనే కదా ఇలాంటి క్రైమ్స్కి కట్టడి వేసేది, ఇలాంటి క్రైమ్స్ని ఆపగలిగేది. దానికి సంబంధించే 100 సంవత్సరాల క్రితమే, అంటే 1923లోనే ఇంటర్పోల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని లియాన్ అనమాట. ఈ ఇంటర్పోల్ ఏం చేస్తుంటే దాదాపు దాని సభ్య దేశాలు 196 దేశాలు ఉన్నాయి. ఈ సభ్య దేశాల మధ్య ఈ క్రైమ్ రిలేటెడ్ డేటా షేరింగ్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ, తర్వాత ఈ క్రైమ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ షేరింగ్ కానీ, అండ్ క్రైమ్కి సంబంధించి ఏదైనా కోఆర్డినేట్ చేయడం కానీ, ఇలాంటి జరుగుతాయి. ఒక ఉదాహరణ చెప్తాను. చైల్డ్ పోర్నోగ్రఫీ, భారతదేశానికి సంబంధించి కొన్ని చైల్డ్ పోర్నోగ్రఫీ ఇక్కడ వీడియోలు చేసి ఆ వీడియోస్ సంబంధించి ఆస్ట్రేలియాలో కేసు బుక్ అయిందనమాట. దానికి సంబంధించి ఇంటర్పోల్ వాళ్ళు భారతదేశానికితో కోఆర్డినేట్ చేసి దాన్ని ఆపటానికి ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా జరుగుతాయి. ఇప్పుడు రకరకాల క్రైమ్స్, కొన్నిసార్లు మనకు దొంగ కాల్ వచ్చింది, ఆ కాల్ ఎక్కడి నుంచి, నైజీరియా నుంచి వచ్చినట్టు అర్థం అవుద్ది, లేదా ఇంకో బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు అర్థమవుద్ది, లేదా థాయిలాండ్, కాంబోడియా, ఇలా పేర్లతో వస్తాయి అనమాట. ఇలా చాలా జరుగుతుంటాయి. ముఖ్యంగా క్రిమినల్ యాక్టివిటీస్, అది సైబర్ క్రైమ్స్ కావచ్చు, డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఆర్మ్స్ ట్రాఫికింగ్ కావచ్చు, రకరకాల క్రైమ్స్లో ఇంటర్నేషనల్ ఆపరేషన్ జరుగుతుంటాయి అనమాట. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ ఇలాంటివి కూడా. వీటన్నిటిని కట్టడి చేయాలంటే అంతర్జాతీయంగా ఒక కోఆపరేషన్ అవసరం. దానికి సంబంధించి ఇంటర్పోల్ అనేది దాదాపు 100 సంవత్సరాల కన్నా ముందే స్టార్ట్ చేశారు. ప్రతి దేశంలో ఒక నేషనల్ సెంటర్ బ్యూరో ఉండాలన్నమాట. అంటే ఇంటర్పోల్తో కోఆర్డినేషన్ ఏజెన్సీ ఎవరు, లైజనింగ్ ఏజెన్సీ ఎవరు, అంటే సింపుల్ మీనింగ్. దీనిలో ఇప్పటి వరకు కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఒక నోడల్ ఏజెన్సీ అనమాట భారతదేశం తరఫున ఇంటర్పోల్తో కమ్యూనికేట్ చేయడానికి. ఇప్పటి వరకు అలా ఉంది. కానీ సిబిఐ ఇప్పుడు హెడ్ ఆఫ్ ద హైరార్కీ పెట్టి, మీకు తెలుసు రకరకాల క్రైమ్స్లో అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యొక్క కోఆపరేషన్ అవసరం. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే స్టేట్ పోలీస్ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇలా రకరకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని, నార్కోటిక్స్ బ్యూరో కావచ్చు, వీళ్ళందరినీ ఒక దాటి మీద ఒక పోర్టల్లోకి తీసుకొచ్చి ఫాస్ట్గా, అంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం, రిక్వెస్ట్ కోసం, అంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు ఈ డేటా కావాలి పలానా దేశం నుంచి, వీటన్నిటి కోసం ఇబ్బంది కలగకుండా డైరెక్ట్గా ఈ భారత్ పోల్ పోర్టల్లో సింప్లిఫికేషన్ అనమాట. మేము ఈ డేటా ఇవ్వగలం, ఈ డేటా అందరు కలిసి అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేస్తూ దేశీయంగా, దాని తర్వాత ఇంటర్పోల్తో కోఆర్డినేట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా భారత్ పోల్ అనే పోర్టల్ స్టార్ట్ చేశారు. భారత్ పోల్ అనే ప్రత్యేకమైన పోర్టల్ దీనికి సంబంధించి పెట్టడం వల్ల క్రైమ్ రిలేటెడ్ డేటా షేరింగ్ కానీ, క్విక్గా అంటే త్వరితగతంగా అందరి మధ్య కోఆర్డినేషన్ ఏర్పడటం కానీ, కాంప్లెక్స్ కాకుండా, అంటే రిక్వెస్ట్లు చేయటం ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి నాకు ఈ డేటా కావాలి, ఇలా రిక్వెస్ట్లకి టైం ఎక్కువ పట్టకుండా ఒకటేసారి మొత్తం అందరికి రీచ్ అయ్యేలా ఈ భారత్ పోల్ సపోర్ట్ చేస్తా అనమాట. భారత్ పోల్లో 5 కీ మాడ్యూల్స్ ఉన్నాయి. 1 కనెక్ట్, 2ది ఇంటర్పోల్ నోటీసెస్, 3ది రిఫరెన్సెస్, 4ది బ్రాడ్కాస్ట్, 5ది రిసోర్సెస్. కనెక్ట్ అంటే ఇంటర్పోల్తో కనెక్ట్ అవటం. 2ది ఇంటర్పోల్ నోటీసెస్ అంటే ఇంటర్పోల్ రకరకాల నోటీసెస్ ఇస్తుంది కదా, దానికి సంబంధించి కోఆర్డినేషన్ అనమాట. ఫాస్ట్గా ఆ పని ఎలా చూడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ నోటీస్ వచ్చింది, లేదా బ్లాక్ వచ్చింది, ఎల్లో వచ్చింది, దానికి సంబంధించి త్వరితగతంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఇంటర్పోల్ రిఫరెన్సెస్ అంటే ఈ 196 కంట్రీస్ ఏదైతే ఇంటర్పోల్ సభ్య దేశాలు ఉన్నాయో, ఒక దేశం ఇంకో దేశానికి ఏదైనా అసిస్టెన్స్ కావాలని చెప్పి, క్రైమ్ రిలేటెడ్ డేటా కానీ అసిస్టెన్స్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఈ బ్రాడ్కాస్ట్ అనేది, అంటే అన్ని దేశాలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవడం. ఇక రిసోర్సెస్ అంటే ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్, కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్, అంటే ఒక డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. తర్వాత ఈ ట్రాన్స్ బౌండరీ క్రైమ్కి సంబంధించి వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ కానీ, వాళ్ళ యొక్క కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం, దాన్ని ఎలా అరికట్టాలి అనే దాని మీద, ఇదంతా కూడా ఈ పోర్టల్లో ఉంది, భారత్ పోల్ పోర్టల్లో. అసలు భారత్ పోల్లో కీ ఫీచర్ ఏంటి, ఒక రియల్ టైమ్ ఇంటర్ఫేస్ అనమాట, టు హ్యావ్ సీమ్లెస్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్.
ఇమ్మీడియట్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ క్రైమ్స్లో చాలా ఫాస్ట్గా డేటా షేరింగ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ పూర్తవడానికి రియల్ టైమ్ ఇంటర్ఫేస్ అనేది దీనిలో కీ ఫీచర్ భారత్ పోల్లో. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇంటర్పోల్ కలర్ నోటీసెస్ గురించి చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఈ కలర్ నోటీసెస్ మీద మనకు ప్రశ్న రావచ్చు. రెడ్ నోటీస్ ఎందుకు ఇస్తారు? టు సీక్ ద లొకేషన్ అండ్ అరెస్ట్ ద పర్సన్ హూ ఈజ్ వాంటెడ్. అంటే ఆ పర్సన్ ఎక్కడున్నాడు, ఆ పర్సన్ లొకేషన్ ఎక్కడుంది అని సీక్ చేసి అతను అరెస్ట్ చేయడానికి ఆ డేటా వాడుకోవడం అనమాట. అప్పుడే రెడ్ నోటీస్. రెడ్ నోటీస్ ఇచ్చిందంటే చాలా క్రిటికల్ అని అర్థం. ఖచ్చితంగా అతని దేశం అరెస్ట్ చేయాలనుకుంటుందని అర్థం. ఎల్లో నోటీస్ అంటే ఇష్యూడ్ ఫర్ మిస్సింగ్ పర్సన్స్ ఆఫ్ అండ్ మైనర్స్. ఎవరైతే తప్పిపోయారో ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించి ఎల్లో నోటీస్ ఇస్తారు. బ్లూ నోటీస్ అంటే సీకింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సన్స్ ఐడెంటిటీ, లొకేషన్ ఎక్సెట్రా. బ్లూ నోటీస్ ఇచ్చారంటే ఆ పర్సన్ ఎక్కడున్నాడు, అతని ఐడెంటిటీ ఏంటి అని అడిషనల్ ఇన్ఫర్మేషన్ సీక్ చేయటం. బ్లాక్ నోటీస్ అంటే ఏదైతే చనిపోయిన బాడీస్ ఉంటాయో, డెడ్ బాడీస్, అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎవరైతే గుర్తించకుండా ఉంటారో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సీక్ చేయడాన్ని బ్లాక్ నోటీస్ అంటారు. గ్రీన్ నోటీస్ అంటే ఈ వ్యక్తికి క్రిమినల్ ప్రొపెన్సిటీ ఉంది, అతను బయటకు వస్తే డేంజర్ అని చెప్పి ఆ వ్యక్తి క్రిమినాలిటీ గురించి తెలియపరచడం అనమాట. అదే గ్రీన్ నోటీస్. ఆరెంజ్ నోటీస్ అంటే ఒక ఈవెంట్ గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ అదంతా డేంజరస్సో పబ్లిక్ సేఫ్టీకి తెలియపరచడం. పర్పుల్ నోటీస్ అంటే క్రిమినల్స్ కొన్ని టెక్నాలజీస్ వాడుతుంటారు, కొత్త కొత్త డివైజెస్ వాడుతుంటారు. ఉదాహరణకి పేజర్లో బాంబ్స్ ఇలాంటివి కూడా. దానికి సంబంధించి ఇలా వాడుతున్నారని చెప్పి అందరికీ తెలియపరచడం అనమాట. ఒక డివైస్ వీళ్ళు ఇలా వాడుతున్నారు, ఇలాంటి వెపన్స్ వాడుతున్నారని తెలియపరచడం. దాన్నే పర్పుల్ నోటీస్ అంటారు.